ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 175 నుంచి 263 అంటే 88 స్థానాలు పెరుగుతున్నాయి. మన అధ్యయనం ద్వారా మనం సేకరించినటువంటి నివేదిక ద్వారా మనం ఒక 50 నుంచి 55 స్థానాలు మనం కూడా తెలియజేసాం. ఏది జనసేన ఖచ్చితంగా 50-55 స్థానాల్లో పోటీ చేస్తే సత్ఫలితాలు వస్తాయి, మెరుగ్గా ఉంటాయి, ఒక కొత్త తరం కొత్త రక్తం రాజకీయాల్లో బయలుదేరుతారు. అది ఇప్పుడు జరగబోయేటటువంటి ఒక మార్పు. ఆ మార్పుకైతే ఎందుకంటే మీకు అక్కడ మనం తెలుగు రాజ్యంలో మనం విశ్లేషించామండి. రోజా గారి ప్లేస్లో నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నియోజకవర్గాల పెంపు అనే అంశానికి సంబంధించి కొన్ని పార్టీలు ఫుల్ జోష్లో ఉండగా, కొన్ని పార్టీలు ఇది ఎవరికి లాభము, నిజంగా ఒక నియోజకవర్గాల పెంపు అయితే మనం అధికారంలోకి రాగలుగుతాం అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక చర్చ అనేది అయితే ఊపందుకుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంశానికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు అన్న భావాన్ని వ్యక్తం చేయడము, ఇక ఇటు ఏపీకి వచ్చేసి కూటమిలో అయితే ప్రస్తుతం ఫుల్ జోష్ నెలకొంది. ఎందుకంటే నియోజకవర్గాల పెంపు చేయడం వల్ల సీట్ల సర్దుబాటుకు సంబంధించి జనసేనకు న్యాయం చేయవచ్చు కాబట్టి కూటమిలో కంటిన్యూ అవ్వడానికి ఇది ఒక ప్లస్ పాయింట్ లాగా భావిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీకి ఇది మైనస్ అవుతుంది అన్న ఒక వాదనను కొందరు రాజకీయ విశ్లేషకులు తెరమీద తీసుకొస్తున్నారు. నిజంగా ఈ నియోజకవర్గాల పెంపు కూటమికి వరంగా వైఎస్ఆర్సీపీకి శాపంగా మారబోతోందా, ఎంతవరకు నిజం ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. ఆల్మోస్ట్ ఆల్ కూటమి ఫుల్ జోష్లో ఉంది. వైఎస్ఆర్సీపీ కొంత పునరాలోచనలో పడింది నియోజకవర్గాల పెంపు ద్వారా అన్న ఒక వాదన ప్రజెంట్ వినిపిస్తూ ఉంది. ఎంతవరకు వాస్తవం? వాస్తవానికి నియోజకవర్గాల పెంపు జరిగితే అంటే ఆ ప్రక్రియ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికీ అంటే ముందస్తుగా ప్రక్రియ మొదలు పెట్టారు. ఒక్కసారిగా దాన్ని ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలు ఏ విధంగా పెరుగుతున్నాయో, ఆ నియోజకవర్గాల క్రింద ఏ మండలాలు ఉండబోతున్నాయో అనేటటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో అవి వరుసగా వెలువడుతూ ఉన్నాయి. గత 3-4 రోజులుగా చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. అంటే ఈ ప్రక్రియ ముందే మొదలుపెట్టారు, రహస్యంగా ఉంచారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 175 నుంచి ఎకాఎక్కిన 263 స్థానాలు పెంపు అంటే 88 నియోజకవర్గాలు పెరుగుతాయి. పెరిగిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఒక్కసారి మనం తరచు చూస్తే, మనం మొన్న ఒక విశ్లేషణ చేశాం. సామాజిక న్యాయానికి సాకారం పోటీ చేయనటువంటి, అసలు శాసనసభలోకి అడుగు పెట్టనటువంటి చాలా సామాజిక వర్గాలు అడుగు పెడతాయి అనేటటువంటి విషయం ఒకటి మనం చర్చించాం. అదొక పాజిటివ్ అంశం. దాన్ని కాసేపు పక్కన పెడితే కూటమి అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాసేపు మనం తెలంగాణను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ని తీసుకొని మాట్లాడితే తెలంగాణ కూడా మనం చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 175 నుంచి 263 అంటే 88 స్థానాలు పెరుగుతున్నాయి. పెరిగిన తర్వాత మీకు ఇక్కడ 263 స్థానాలలో నాకు ఒక 100 స్థానాలు కావాలి అని జనసేన పట్టుబడితే 75 నుంచి 80 స్థానాలు జనసేనకు కేటాయించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 263లో 88 పెరిగాయి, 175కి 88 పెరిగాయి కాబట్టి 80 స్థానాలు, 75 నుంచి 80 స్థానాలు, 75 నుంచి 80 స్థానాలు జనసేనకి కేటాయించడానికి సుముఖంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా, ఏ విధమైనటువంటి ఆరాటం లేకుండా ఖచ్చితంగా 75 నుంచి 80 స్థానాలు కేటాయించడానికి సిద్ధపడతారు. ఎందుకో చెప్తారు. ఒక 20 నుంచి 25 స్థానాలు భాజపాకు కేటాయించడానికి సిద్ధపడతారు. అంటే ఒక 100 స్థానాలు జనసేన భాజపాలకు కేటాయించిన తెలుగుదేశానికి 163 స్థానాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 21లో జనసేన ఉంది. అంటే దీంట్లో 88లో 60 ఇటు వెళ్ళినా 20 అటు ఉంటాయి. కాబట్టి ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని స్థానాలు కేటాయించడానికి ఆయన ముందుకు వస్తారు అని అంటే, మరొక అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా జనసేనకి ఇన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. ఇక్కడ మరి ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎదగాలి కదా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలు కూడా ఇవాళ 1-2 అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది నియోజకవర్గాలు. వీటిలో ఈ నియోజకవర్గాల ఏదైతే సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారో, లేదా సిట్టింగ్ శాసనసభ్యులు తెలుగుదేశం వాళ్ళు లేరు అనుకుందాం కాసేపు, ఆశావహులు బయలుదేరుతారు. ఈ కొత్త నియోజకవర్గాలు ఏర్పడేటప్పుడు ఏమవుతుందంటే, తరతరాలుగా పోటీ చేయాలని ఉవ్విళ్ళూరి ఎదురు చూసి అవకాశం రాక ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు. దశాబ్దాల తరబడి మనం చాలా పేర్లు చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాలుగా అంటే 4 దశాబ్దాలుగా
ఒకటే కుటుంబం ఒక పార్టీలో, ఇంకొక కుటుంబం ఇంకొక పార్టీలో, 2 కుటుంబాలు ఆధిపత్యం వహిస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి, పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ ఈ నియోజకవర్గాల స్వరూపం మారిపోతుంది. ముందు ఇక్కడ ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ద్వితీయ శ్రేణిలో నాయకులు కూడా ఈ సామాజిక వర్గాలకు సంబంధం లేనటువంటి కొన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ మరొక మారు అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి, బలంగా కూటమి అధికారంలోకి రావాలని కూటమిలో ఉన్నటువంటి శ్రేణులందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జనసేనకి 75 నుంచి 80 స్థానాలు కేటాయించడానికి సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి జనసేన గురించి మనం మాట్లాడుకుంటే, మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయన 14లో పోటీ చేయలేదు, పొత్తులో ఉన్నప్పటికీ స్థానాలు కోరలేదు. 19కి వచ్చేటప్పటికి ఆయన సిపిఐ సిపిఎం బీఎస్పీలతో కలిసి ప్రయాణం చేసినా తెలుగుదేశంతో స్నేహపూర్వకమైనటువంటి ఒప్పందం ఒడంబడిక ఉంది అన్నది బహిరంగ రహస్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. అది వేరే సంగతి. 24 ఎన్నికలకు వచ్చేటప్పటికి అందరూ కలిశారు, కూటమి కట్టారు, వైకాపాని గద్దె దించారు. ఇది మనందరికీ తెలిసినటువంటి కథ. ఇక్కడ మొన్న 24 ఎన్నికల్లో 40 స్థానాలు కోరుతారా 60 స్థానాలు కోరుతారా అనేటటువంటి చర్చ ఒకటి జరిగింది జనసేన బిట్వీన్ తెలుగుదేశం. చేగుండి హర్రామ్ జోగయ్య గారు లాంటి వాళ్ళు ఏ నియోజకవర్గాలు కోరాలో ఒక జాబితా కూడా తయారు చేసి ఆ జాబితాని వాళ్ళు మీడియాకి విడుదల చేసినటువంటి దానికి సంబంధించి మనం ఇక్కడ తెలుగు రాజ్యంలో కూడా మనం విశ్లేషణలు చేయడం జరిగింది. ఆ జాబితాలని మనం తీసుకుని చేగుండి హర్రామ్ జోగయ్య గారు కొన్ని నియోజకవర్గాలను ఆయన ప్రతిపాదించారు. జనసేన తెలుగుదేశం భాజపా 3 కూటమి కడుతున్నాయి, కడితే జనసేన ఈ స్థానాలు కోరితే ఈ విధంగా విజయాలు సాధించవచ్చున అభ్యర్థులు అంటే ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థిత్వాల్ని కూడా హర్రామ్ జోగయ్య గారు తెలియజేశారు ఒక నివేదికలో. మనకు అందినటువంటి ఒక నివేదిక ప్రకారం మనం సేకరించినటువంటి మన అధ్యయనం ద్వారా మనం సేకరించినటువంటి నివేదిక ద్వారా మనం ఒక 50 నుంచి 55 స్థానాలు మనం కూడా తెలియజేశాం. జనసేన ఖచ్చితంగా 50-55 స్థానాల్లో పోటీ చేస్తే సత్ఫలితాలు వస్తాయి, మెరుగ్గా ఉంటాయి, ఈ సామాజిక వర్గాలకు ఈ సామాజిక సమీకరణాలని అనుసరించి కేటాయిస్తే మనం కూడా తెలియజేయడం జరిగింది. అయితే వేటిని ఎవరు పరిగణలోకి ఎవరూ తీసుకోలేదు. 24 అన్నారు, 24 తర్వాత 21 అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలు 2 లోక్సభ స్థానాలకి ఆయన అంగీకరించి ఆయన ప్రయాణం చేయడం, అది 100% స్ట్రైక్ రేట్ సాధించడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానమే సరైందని చెప్పి అందరూ భావించడం మనందరికీ తెలిసిందే. 164 స్థానాల్లో వేళ కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 75 నుంచి 80 స్థానాలు అనేటప్పటికీ ఏమవుతుందంటే 21 స్థానాలు శాసనసభ స్థానాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక 80 స్థానాలు అనేటప్పటికి సుమారు 60 స్థానాలు పెరుగుతాయి, 59 స్థానాలు పెరుగుతాయి. పెరిగేటప్పటికీ ఆశావహులు ఎవరైతే జనసేనలో ఉన్నారో, జనసేనతో 2014 నుంచి ఇప్పటి వరకు కలిసి పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాయకత్వ లక్షణాలని కొద్దో గొప్ప పుణికిపుచ్చుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు పార్టీలోనే కొనసాగుతున్నారు. వీళ్ళు మొన్న కూడా 24 ఎన్నికల్లో ఆశించి భంగపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ అవకాశం వస్తుంది. ఓకే, 29 ఎన్నికలకి వీళ్ళందరికీ అవకాశం వస్తుంది. వివిధ రకాల సమీకరణాలు, వివిధ సామాజిక వర్గాలు, వివిధ ప్రాంతీయ సమీకరణాల దృష్ట్యా వీళ్ళందరికీ ఇప్పుడు అవకాశం వస్తుంది. ఈ అవకాశం వచ్చినప్పుడు ఏమవుతుందంటే జనసేన పట్ల ఒకవేళ ఈ 2 సంవత్సరాల్లో క్రింది స్థాయిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, కొంతమంది మనకు తెలుసు ఈ మధ్య పార్టీని వీడి వెళ్ళినప్పటికీ, పేర్లు అనవసరం ఇప్పుడు ఇక్కడ వెళ్ళినప్పటికీ, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక సానుకూల వాతావరణం, సానుకూల దృక్పథం జనసేనకి మొదలవుతుంది. మొదలైన తర్వాత ఏంటంటే ఏ స్థానాలు జనసేన కోరొచ్చు అని జనసేన పార్టీ ఏదైతే వాళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క మేధావులు కావచ్చు, వాళ్ళ యొక్క సామాజికవేత్తలు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ ఫోరం వాళ్ళు కూర్చుని ఏ నియోజకవర్గాలు కోరచ్చు, ఏ నియోజకవర్గాల్లో సత్ఫలితాలు వస్తాయి, సానుకూల ఫలితాలు ఏ నియోజకవర్గాలు వస్తాయనేటటువంటి ఒక ప్రాతిపదికన వాళ్ళు నివేదికను తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ నివేదికని వాళ్ళు బహిరంగం చేయటమా, బహిరంగపరచడమా, ఈ నియోజకవర్గాలు కోరాలని అనుకుంటున్నాము, ఈ నియోజకవర్గాల్లో మన బలం ఉందని తెలియజేయటమా, లేకపోతే కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భాజపా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చుని దాని గురించి చర్చించుకోవటం అనేది ఒక దశ. ఆ దశ తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏవి విడిచిపెడతారు, ఏ నియోజకవర్గాలు ఎట్లా విడిచిపెడతారు అన్నది మనం చూడాలి. అంటే అవి ఇంప్లిమెంట్ అవ్వచ్చు కాకపోవచ్చు అన్న ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. దాంతోపాటు మహిళా రిజర్వేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మహిళా రిజర్వేషన్ మనం స్వాగతిస్తున్నాం, మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఏమండి ఇప్పుడు సన్య గారు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం నిస్సిగ్గుగా మాట్లాడుకోవాలంటే మహిళా రిజర్వేషన్ అనే
విషయం ఉందండి. మహిళలకి మీరు పలానా స్థానం కేటాయించాలి, ఇంత శాతం మహిళలకి స్థానాలు కేటాయించాలి అన్న తర్వాత మీకు ఏ నియోజకవర్గంలో అయినా మనం ఓపెన్ డిస్కషన్ పెడుతున్నాం. ఏ నియోజకవర్గంలో అయినా ఇంట్లో ఉన్నటువంటి భర్త చాటు భార్యలను తీసుకొచ్చి, ఏ భర్త అయితే రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లో అతను ఏ పార్టీలో అయినా సరే అతను ముందు వరుసలో ఉంటాడో అతను వెంటనే ఏం చేస్తున్నాడు, ఈ నియోజకవర్గం మహిళకు కేటాయించారంటే వాళ్ళు ఆవిడని తీసుకొస్తున్నారు వెంటనే. ఓకే, అక్కడ స్వయం ప్రతిపత్తితో, స్వయం ప్రతిభతో, స్వయం ప్రకటిత నాయకురాళ్లుగా ఎదిగి క్రియాశీలక రాజకీయాల్లో పరుగులిడినటువంటి వాళ్ళ సంఖ్య మీకు వేళ్ల మీద 1, 2, 3 లెక్క పెట్టచ్చు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే భర్తగారు రాజకీయాల్లో కొనసాగుతూ ఇది మహిళకు కేటాయించారంటే వెంటనే వాళ్ళ అర్ధాంగినో లేకపోతే వాళ్ళ కుమార్తెను ఎవరినో తీసుకొచ్చి క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశపెట్టి వీళ్ళు వెనకాలండి వీళ్ళు మొత్తం రాజకీయం అంతా మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, వీళ్ళ యొక్క పరిచయాల్ని, వీళ్ళ యొక్క శ్రేణుల్ని వీళ్ళు యాక్టివ్ చేసి ఎలక్షన్ చేసి హౌస్లోకి వాళ్ళని పంపిస్తున్నారు. వీళ్ళు తెర వెనుక నుండి నడిపిస్తున్నారు. దీనిలో నుంచి ఈ నియోజకవర్గాల పెంపు వల్ల ఏమవుతుందంటే ఈ దశ నుంచి మహిళా నాయకురాళ్ల యొక్క స్వయం ప్రతిపత్తి, స్వయం ప్రతిభ, వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరిగేటటువంటి అవకాశం ఈ 2029 ఎన్నికల నుంచి ప్రారంభమవుతుంది. అంటే సరికొత్తగా ఆలోచించేటువంటి నాయకురాళ్ళు, విద్యాధికురాలైనటువంటి నాయకురాళ్ళు, క్రియాశీలక రాజకీయాల్లో మహిళలు ఎంత ప్రగతి సాధిస్తారో, ఏ స్థాయికి వెళతారో మనం నిరూపించుకోవాలనేటటువంటి నాయకురాళ్ళు వీళ్ళు బయలుదేరుతారు. అంటే ఒక కొత్త తరం కొత్త రక్తం రాజకీయాల్లో బయలుదేరుతారు. అది ఇప్పుడు జరగబోయేటటువంటి ఒక మార్పు. ఆ మార్పుకైతే శ్రీకారం జరుగుతుంది, శ్రీకారం చుట్టబడినట్టే. ఎందుకంటే 3 రోజులుగా మనం చూస్తున్న నివేదికల్లో మహిళలకి రిజర్వేషన్ ఏ విధంగా ఉండబోతుందని మనకి ఆ జాబితాలో వాళ్ళు తెలియజేస్తున్నారు. 263 స్థానాలు ఆంధ్రప్రదేశ్ అవడం వల్ల ఏమవుతుందంటే కూటమి మరొక మారు అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వాగత ద్వారాలు తెరిచినట్టే. అలా ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉంటాయో అపోజిషన్లో కూడా ఆ సభలో ఉంటారు. పెరగడం వల్ల వాళ్ళకు కూడా అంతే బలం చేకూరుతుంది కదా. అంటే కూటమికి మాత్రమే స్వాగత ద్వారాలు తెరవడం. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మొన్న మీరు ఎన్నికలు ఒకసారి తరచు చూస్తే 24 ఎన్నికల ఫలితాలు చూస్తే 164 స్థానాల్లో కూటమి విజయం సాధించి కేవలం 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయినటువంటి ఒక దుస్థితిలోకి వెళ్ళిపోయింది వైకాపా. వెళ్ళిపోయిన తర్వాత 11 స్థానాల దగ్గర నుంచి ఇప్పుడు 220 అంటే ఇంకొక 250 స్థానాల్లో 252 స్థానాల్లో ఇప్పుడు అభ్యర్థులు కావాలి వైకాపాకి. మీకు అర్థమవుతుందా? 252 స్థానాల్లో ఇప్పుడు వైకాపాకి అభ్యర్థులు కావాలంటే వాళ్ళు ఇవాల్టి నుంచి ఎన్నికల వేళ వరకు ప్రతిరోజు వాళ్ళు నిద్రాహారాలు మాని 24/7 వాళ్ళు దాని మీద ఫోకస్ పెడితేనే అభ్యర్థులు తయారవుతారు వైకాపాకి. అంత సులభమైనటువంటి విషయం కాదు. 175లో చేయగలరు. ఇప్పుడు 175లో ద్వితీయ శ్రేణికి వెళ్తే 11 పక్కన పెడదాం కాసేపు. 124లో ఒకసారి ద్వితీయ శ్రేణి వైకాపా నాయకులు ఎవరు, కార్యకర్తలు ఎవరు అంటే వెతుక్కునేటటువంటి ఒక పరిస్థితి ఉంది మీకు. వీళ్ళలో చాలామంది జనసేనలోకి వెళ్ళిపోయారు, చాలామంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, కొంతమంది స్తబ్దుగా ఉండిపోయారు, కొంతమంది అసలు నియోజకవర్గాల్లోనే లేరు. మీరు కూడా మర్చిపోతున్నారు. చెప్పండి. 2019లో 151 వచ్చింది అని అంటే అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ పటిష్టంగా ఉంది అనేది అక్కడ తెలుస్తుంది. వెళ్ళిపోయింది ఎంత మెజారిటీ అనేది కూడా కౌంట్ అవుతుంది కదా. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్ర చేస్తా అంటున్నాడు. మళ్ళీ అధికారంలోకి రావాలన్న కసితో ఉన్నప్పుడు ఇంకా ఇప్పటికే నియోజకవర్గాల్లో వెళ్ళిపోయిన ప్లేస్లో ఇన్ఛార్జ్లను రీప్లేస్ చేశారు. మళ్ళీ తర్వాత కార్యకర్తలతోటి నేతలతోటి సమావేశం అవుతున్నారు. కాబట్టి దీనికి వచ్చింది అన్నప్పుడు ఎక్కడెక్కడ పెరిగితే మన బలమేంటి, బలహీనతలు ఏంటి అనేది వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఇది కూడా చాలా మంచి ప్రశ్న. కొన్ని నియోజకవర్గాలు అసలు ఇన్ఛార్జీలు లేరండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. కొన్ని నియోజకవర్గాల్లో వైకాపాకు అసలు ఇన్ఛార్జీలు లేరు. ఇన్ఛార్జీల కోసం వెతుకులాట కొనసాగుతూ ఉంది. అది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా దుస్థితి ఉంది వైకాపాకి. ఎందుకంటే ఆధిపత్య పోరు ఒకటి ఉందండి వైకాపాలోనే. అంతర్గతంగా ఆధిపత్య పోరు, రిపీటెడ్ ఫేసెస్. ఆల్రెడీ మనకేంటంటే ఒక విధమైనటువంటి విసుగు వచ్చింది కొంతమంది నాయకుల పట్ల. రోజా గారు కావచ్చు, ఇట్లా మనం తీసుకుంటే కొంతమంది పేర్లను మనం తీసుకుంటే వీళ్ళ మీద ప్రజలకు విసుగు వచ్చింది. ఓకే. ఎందుకంటే మీకు అక్కడ మనం తెలుగు రాజ్యంలో మనం విశ్లేషించామండి. రోజా గారి ప్లేస్లో అక్కడ ఒక వెనుకబడిన తరగతుల అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నాకు గుర్తున్నంతలో శాంతి అనుకుంటున్నాడు పేరు. శాంతి గారు మహిళ పేరు తెర మీదకి వచ్చింది. అప్పుడు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి ఒక మహిళ పేరు వచ్చింది. రెడ్డికి ఇవ్వాలనుకుంటే చక్రపాణి రెడ్డి గారని ఆయన పేరు, ఆయన్ని శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించినట్టున్నారు అసలు. ఆయన పేరు ఒకసారి పరిశీలనలో, రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. అంటే
రోజయ్య గారి పట్ల ఏ స్థాయిలో వ్యతిరేకత నియోజకవర్గంలోనే కాకుండా పార్టీ శ్రేణుల్లో కూడా వచ్చింది అన్న విషయం అధినేత గుర్తుంచుకోవాలి. అట్లాగే రోజా గారితో పాటు ఇంకొంతమంది నాయకులు ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలంటే వాళ్ళకు వేరే పదవులు కట్టబెట్టడమా, లేకపోతే వాళ్ళకు వేరే అవకాశాలు ఇవ్వటమా. ఎందుకంటే రోజా గారు మంత్రి కావడానికి ముందు ఏపీఐసిసి చైర్పర్సన్గా కూడా ఆవిడ 2.5 సంవత్సరాలు ఉన్నారు. కీలకమైనటువంటి పదవి అది. ఇట్లా మీకేంటంటే నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తుంది, ద్వితీయ శ్రేణి నాయకుల్లోంచి నాయకులు తయారవుతున్నారు అనుకున్నప్పుడు అధినేత కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏంటంటే కొత్త నాయకుల్ని గుర్తించడంలో, కొత్త నాయకులకు అవకాశం ఇవ్వటంలో, కొత్త నాయకులు ఇప్పుడు ఒక నియోజకవర్గం నుంచి 3 వచ్చారనుకోండి, ఆశావాహులు 3 వచ్చారు అనుకుందాం కాసేపు. 3 వస్తే 3కి అసైన్మెంట్స్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. 3కి అసైన్మెంట్స్ ఇస్తారు. ఈ అసైన్మెంట్స్ ఇచ్చి ఈ అసైన్మెంట్స్కి పలానా టైంకి టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్తారు. ఆ టైంకి ఎవరైతే ముందస్తుగా వాళ్ళు రీచ్ అవుతారో వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అసైన్మెంట్ ఇస్తారని. ఈ అసైన్మెంట్లన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడు అభ్యర్థి దీనిలోకి తీసుకుంటారు. ఒక దశలో మీకు ఒక నియోజకవర్గం ఉదాహరణకు చెప్తున్నాను నేను, రాజంపేట అనేటటువంటి నియోజకవర్గంలో బత్యాల చెంగలరాయలు గారు గతంలో కాంగ్రెస్లో 2 పర్యాలు ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ 14 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, ఓడిపోవటం జరిగింది. 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆయన ఆశిస్తున్నారు. 14 ఎన్నికల తాలూకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని లోకేష్ గారు ఏం చేశారంటే ఆయన 14 నుంచి 19 వరకు ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నారన్నది కౌంట్ చేస్తున్నాడు. 19లో ఓడిపోయారు అనుకుంటాను, 19లో ఓడిపోయారు. 24 ఎన్నికలు మునుపు 19లో ఓడిపోతే ఎంత యాక్టివ్గా ఉన్నారు ఆయన అని అది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆయన యాక్టివ్గా లేరు. లోకల్లీ ఈజ్ వెరీ పవర్ఫుల్, 2 times బిఫోర్ ఎమ్మెల్సీ అండ్ ఆల్సో హీఈస్ ద పార్టీ ఫేస్, బట్ హీఈస్ నాట్ యాక్టివ్. ఓకే, దీన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుని ఎన్నికల వేళ జనసేనకు విడిచిపెడతారా, తెలుగుదేశం పట్టుకుంటుందా, జనసేనకు విడిచిపెడతారా, తెలుగుదేశం పట్టుకుంటుందా అని చూసి చెంగలరాయలు గారికి ఏం చెప్పారు, ఇక్కడ కొన్ని కారణాల వల్ల రాయచోటు అనేది బండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి కేటాయిస్తున్నాం, రాయచోటుకి చెందిన సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారిని తెచ్చి రాజంపేటలో నించోబెడుతున్నాం, వాడిని గెలిపించాల్సిన బాధ్యత మీదే, మనమే అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన తర్వాత మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తూ ఉన్నారు, అది మళ్ళీ ఎమ్మెల్సీ కావచ్చు లేకపోతే ఇంకొక మంచి కీలకమైన పదవి కావచ్చు. ఆయన అంటి ముట్టినట్టు ఉన్నారు బత్యాల చెంగలరాయలు గారు. అంటి ముట్టినట్టు ఉండేటప్పటికి ఏమైంది, కేవలం 7,000 ఓట్ల, ఇంత ప్రభంజనంలో 7,000 ఓట్లు, కేవలం 7,000 ఓట్ల తేడాతో మన బాలసుబ్రహ్మణ్యం గారు ఓడిపోవటం, అవతల వైకాపా అభ్యర్థి ఆకేపేట అమర్నాథ్ రెడ్డి గారు గెలవటం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు కొత్త వాళ్ళని గుర్తించడంలోనూ అలాగే పాత వాళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చి పరీక్ష పెట్టడంలోనూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా పండిపోయారు. ఇక్కడ వైకాపాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ హీఈస్ ద బాస్, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ బాస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద బాస్. మీకు అర్థమైంది కదా, ఎవరికి అసైన్మెంట్ ఇస్తారు, ఎప్పుడు అసైన్మెంట్ ఇస్తారు, ఎందుకు అసైన్మెంట్ ఇస్తారో తెలియదు, ఇస్తారో ఎవరో తెలియదు, గుర్తిస్తారో గుర్తించారో తెలియదు. అటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిలో ఇవాళ వైకాపా ఉంది. ఈ పద్ధతిలో మనం చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలకు వెళితే మీకు జనసేన చాలా 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 మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. మొన్న మనం చాలా వెనుకబడిందేమో సభ్యత్వ నమోదులో 8 లక్షల దగ్గర ఆగిందేమో అనుకుంటే మళ్ళీ వాళ్ళు టైంని ఇంక్రీజ్ చేసుకుని ఆ టైంకి సభ్యత్వాలు ఇన్ని చెయ్యాలని చెప్పేసి దానిని వాళ్ళు రీచ్ అయినటువంటి ఒక టాస్క్ మనం అబ్జర్వ్ చేసాం. దాని తర్వాత మీకు ఏమవుతుందంటే లీడర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ మేము ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి తీరాలనేటటువంటి ఒక తరం వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా మనం బలంగా ఉంటేనే ఎన్నికల్ని మనం ఎదుర్కోగలమని చెప్పి ఆర్థికపరమైనటువంటి బలోపేతం కావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు చేపట్టి ప్రతి నియోజకవర్గంలో మీకు జనసేనకు సంబంధించి ఫేసెస్ కనిపిస్తున్నారు. ఇది రేపు ఖచ్చితంగా ఆయన 80 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టడానికి అది చాలా చాలా మీకు కీలకమైనటువంటి పరిణామం అంశం. అట్లాగే హిందుత్వ భావజాలం ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని, వాటికి సంబంధించి భాజపా వాళ్ళ ప్రక్రియ వాళ్ళు మొదలు పెట్టాలి. కాబట్టి కూటమి మరొకసారి అధికారంలోకి రావడానికి 263 స్థానాలు ఏవైతే పెరిగినాయి 175 నుంచి, ఇది కూటమి అధికారంలోకి రావడానికి ఒక బలమైనటువంటి పునాది. ఈ పునాది మీద వీళ్ళ పోరాటాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళ ప్రయత్నాన్ని ఎంత గొప్పగా ఏ విధంగా సఫలీకృతులు అవుతారన్నది కాలమే దానికి సమాధానం చెప్తుంది సంధ్య గారు.
అంటే దీన్ని బట్టి కింది స్థాయిలో క్యాడర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళ సత్తా అంతగా తెలుస్తుంది అనేది. ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనేది మిగతా పార్టీలు ఏదో జనసేన కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలు తమ ఉనికిని ఇంకా చాటుకునేందుకైతే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే టఫ్ ఫైట్ అనేది అయితే ఉంటుంది. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సందీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.